హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐఏఎస్ ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. ఎవరైనా వ్యక్తి ఐఏఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, అతనికి ట్రైనింగ్లో భాగంగా ఎంత స్టైఫండ్ వస్తుంది, ట్రైనింగ్లో వారికి ఎలాంటి సబ్జెక్ట్ బోధిస్తారు, ఐఏఎస్ ట్రైనింగ్ టైంలో ఏమైనా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందా, ఒకవేళ రాయాల్సి ఉంటే ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఏమవుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక సివిల్స్ చదివే అభ్యర్థి తన ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత అతనికి వచ్చిన మార్కులను బట్టి అతనికి సర్వీస్ వస్తుంది. ఐఏఎస్కి ఎంపికైన అభ్యర్థికి ట్రైనింగ్ అనేది ఉత్తరాఖండ్లో ఉన్న ఎల్బిఎస్ఎన్ఏఏ అంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో జరుగుతుంది. ఈ అకాడమీలో ఐఏఎస్లను ట్రైనింగ్ ఆఫీసర్స్ అని పిలుస్తారు. వీరికి శిక్షణ అనేది 5 దశలలో జరుగుతుంది. అవి ఫౌండేషన్ కోర్స్, ఫేజ్ 1 ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్, ఫేజ్ 2 ట్రైనింగ్, అసిస్టెంట్ సెక్రటరీషిప్. ఇందులో మొదటిది ఫౌండేషన్ కోర్స్. ఇది దాదాపు 15 వారాలు లేదా 3 నెలలు ఉంటుంది. ఇందులో ఐఏఎస్లతో పాటు ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ మిగతా సర్వీసుల వారికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్లో భాగంగా 56,100 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ శాలరీలో 10,000 మెస్ ఛార్జెస్ అండ్ అకామిడేషన్ ఛార్జెస్ కట్టుకోగా మిగిలిన దానిని స్టైఫండ్ కింద ఇస్తారు. ఈ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ట్రెక్కింగ్కి తీసుకువెళ్తారు. దీని తర్వాత 100 కిలోమీటర్ హిమాలయన్ ట్రెక్ ఉంటుంది. ఈ ట్రెక్కింగ్లో భాగంగా ప్రతి ఒక్క ట్రైనీ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇది 10 రోజుల పాటు ఉంటుంది. దీనిలో భాగంగా ఈ ఐఏఎస్ ట్రైనీస్కి విలేజ్ విజిట్ అనేది ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి దేశంలో ఉన్న వివిధ గ్రామాలలో ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులను తెలుసుకోవడం. దీనిపై ఒక నివేదిక కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అథ్లెటిక్స్ కూడా ఉంటాయి. 100 మీటర్ రేస్, 200 మీటర్ రేస్, 400 మీటర్ రేస్, 800 మీటర్ రేస్ అండ్ 1500 మీటర్ల రేసులు కూడా ఉంటాయి. మరియు లాంగ్ జంప్, హై జంప్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ అకాడమీలో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇవి ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో జరుగుతూ ఉంటాయి. దీన్నే లిటరరీ ఫెస్టివల్ అంటారు. మరియు ఈ అకాడమీలో ఎక్స్ట్రా కరిక్యులర్ మాడ్యూల్ ఉంటుంది. ఇందులో భాగంగా 15 మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో వారి ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒకటి ఎంచుకొని దాని మీద వారికి ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ అకాడమీలో 14 రకాల క్లబ్స్ అండ్ సొసైటీస్ కూడా ఉంటాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫిల్మ్ సొసైటీ, ఆఫీసర్స్ క్లబ్, ఆఫీసర్స్ మెస్, సొసైటీ ఫర్ కాంటెంపరరీ అఫైర్స్, కంప్యూటర్ సొసైటీ, సొసైటీ ఫర్ సోషల్ సర్వీసెస్, హబుల్స్ క్లబ్, ఫైన్ ఆర్ట్స్ అండ్ అసోసియేషన్, ఫిల్మ్ సొసైటీ, ఇలా 14 రకాల క్లబ్స్ అండ్ సొసైటీస్ ఉంటాయి. ఫౌండేషన్ కోర్సులో ఇంటర్నల్ యాక్టివిటీస్లో భాగంగా జ్ఞానశీల బిల్డింగ్లో క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఇందులో వివిధ రకాల సబ్జెక్ట్స్ చెప్తారు. అవి ఏంటంటే పాలిటీ, లా, మేనేజ్మెంట్ అండ్ బిహేవియరల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ, హిస్టరీ అండ్ కల్చర్. అండ్ ఆల్సో ఈ సబ్జెక్ట్స్ మీద ఒక టెస్ట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మిడ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఫౌండేషన్ కోర్సులో ఫైనల్ ఎగ్జామ్ అనేది మొత్తం 900 మార్కులకు ఉంటుంది. అందులో ఒక లాంగ్వేజ్ పేపర్ 50 మార్క్స్కి ఉంటుంది. ఐసీటీ పేపర్ 50 మార్క్స్కి ఉంటుంది. ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ మాత్రమే. అబ్యాడ్ 90 మార్క్స్కి ఉంటుంది. లా 90 మార్క్స్, పాలిటీ 60 మార్క్స్కి ఉంటుంది. హిస్టరీ అండ్ కల్చర్ 60 మార్క్స్కి ఉంటుంది. మేనేజ్మెంట్ అండ్ బిహేవియరల్ సైన్స్ అనేది 60 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఆల్సో 150 మార్క్స్కి డైరెక్టర్స్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ యొక్క 300 మార్క్స్ ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో కలుపుతారు. ఇవన్నీ కలిపి మొత్తం మీద 900 మార్కులకు ఫౌండేషన్ కోర్సులో ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫౌండేషన్ కోర్స్ పూర్తయిన తర్వాత ఫేజ్ 1 ట్రైనింగ్ ఉంటుంది. ఇది భారతదేశ పర్యటనతో స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 45 రోజుల వరకు ఉంటుంది. వీరికి ఆర్మీ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్న వ్యవస్థలను దగ్గరగా ఉండి అర్థం చేసుకోవడం. ఇది పూర్తయిన తర్వాత ముసూరికి చేరుకుంటారు. మళ్ళీ ఫేజ్ 1లో వివిధ రకాల క్లాసెస్ చెప్తారు. ఈ క్లాస్ పూర్తయిన తర్వాత దీనిపై 500 మార్క్స్కి ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా ఇంటర్ సర్వీస్ మీట్ ఉంటుంది. దీని తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ 3వ దశలోకి చేరుకుంటారు. ఇదే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్. ఇందులో భాగంగా ఈ ఐఏఎస్ ట్రైనీస్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా పరిషత్ ఆఫీసర్స్, మున్సిపల్ ఆఫీసర్స్, తహసీల్దార్ ఆఫీసర్స్తో మీటప్ ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యాక ఎస్డిఎంఆర్ అసిస్టెంట్ కలెక్టర్గా ఛార్జ్ ఇవ్వబడుతుంది. దీని తర్వాత మళ్ళీ లబస్నాకి చేరుకుంటారు. ఇక్కడ ఫేజ్ 2 ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో కేవలం డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అనుభవాన్ని మాత్రమే పంచుకుంటారు. మరియు ఫారిన్ టూర్ కూడా ఉంటుంది. ఇది పూర్తయ్యాక ఈ ఐఏఎస్ ట్రైనీలకు పబ్లిక్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ అనేది ప్రదానం చేస్తారు. ఫేజ్ 2 ట్రైనింగ్ పూర్తయ్యాక అసిస్టెంట్ సెక్రటరీషిప్ స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా వీరు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది.
ఇందులో వివిధ శాఖల్లో అసిస్టెంట్ సెక్రటరీగా నియమింపబడతారు. ఇది 3 నెలల వరకు ఉంటుంది. తర్వాత వారికి కేటాయించబడిన కేడర్లకు పోస్టింగ్ అనేది చేయబడుతుంది.